అడల్ట్ హారర్ కామెడీ ఫిలిం చేసాం. అండ్ అడల్ట్ అంటూ చాలా క్లియర్గా ఎందుకు చెప్పామంటే, బాబు ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే అండర్ 18 లాంటివి వాళ్ళని చూస్తుంటే మా టీజర్లు ట్రైలర్ కూడా చూడకండి, మీకు ఇబ్బందికరంగా ఉంటుంది అంటూ ఫస్ట్ డేనే మా సినిమా టీం వాళ్ళు చెప్పేశారు. కాబట్టి ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ అగైన్. సో ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అగైన్ వచ్చేసిన వాళ్ళందరికీ వెల్కమ్. సో ఫస్ట్లీ వీ విల్ స్టార్ట్ విత్ ఆర్ టీజర్. మేము ఫస్ట్ అసలు మా టీజర్ లాంచ్ చేసినప్పుడు ఎలా చెప్పాలి, ఫీడ్బ్యాక్ చాలా సాలిడ్గా ఉండింది. నన్నైతే చాలామంది ఫోన్ చేసి మరి అడిగారు. అందరికీ నమస్కారం. తెలుగు కొంచెం కొంచెం మాత్రమే తెలుసు, సో ఐల్ టాక్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఫర్ అవర్ ట్రైలర్ అండ్ సాంగ్స్. I would like to thank the press and media for that. I already told you that it has become, the Tamil movie was a massive hit, and we would like to see the same in Telugu as well. And this movie releasing in the holy day, it's a very happy coincidence, because if you don't get colors, just come to the theaters, you'll see all the colors on the screen, and thanks to our cinematographer Ballu for that. And about the sounds, what he talked about, I stopped watching all those videos now, because if I ever get tempted, I have this movie in all my computers, so I'll just watch this movie. Thank you so much. So please prepare your answer. When you were working for the film, what is the wildest thought that you ever had with regards to film or otherwise also, when you were working on the film? What was it? Probably I would like to do the character of Motta Rajendran in this movie. I really like that role, so that would be the wildest thing. అందరికీ నమస్కారం అన్న, మీడియా మిత్రులందరికీ. జనరల్గా ముందుగా ఈ సినిమా కోసం చెప్పాలంటే సత్యం రాజేష్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది తమిళనాడులో పెద్ద హిట్ అయింది. ఫస్ట్ టైము ఇలాంటి సినిమా, అక్కడ పెద్ద గొడవలైనాయి, చాలా పెద్ద హిట్ అయింది, డైరెక్టర్ గారికి చాలా పెద్ద పేరు వచ్చింది. అలాంటి సినిమా ఇక్కడ చేస్తున్నా అన్నప్పుడు సత్యం రాజేష్ అన్న నా పేరు సజెస్ట్ చేశాడంట, తాగుబోతు రమేష్ బాగా చేస్తాడు, ఒకసారి చూడండి అని. అంటే నాకున్న ఇమేజ్ కొంచెం తాగుబోతు క్యారెక్టర్లు వేస్తారు కదా, వేరే క్యారెక్టర్ ఇవ్వాలంటే కొంచెం ఆలోచిస్తారు. అలాంటిది నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. మనకు ఎప్పుడన్నా డబ్బింగ్ సినిమాలో వేషం పడితే అక్కడ ఆల్రెడీ వాళ్ళు బాగా చేసి ఉంటారు ఆ క్యారెక్టర్. ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశా, నన్ను పెట్టుకున్నందుకు బాగా చేశానని అనుకున్నా. అయితే అది డబ్బింగ్ టైంలో నేను బాగా చేశానని నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది మాది, నన్. దానికోసం రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి లేడీ వాయిస్ చెప్పేటోని ఒక అర్ధగంట, తర్వాత మళ్ళీ మామూలు డబ్బింగ్ చెప్పేటోని. అంటే హేమంత్ అన్నట్టు నేను ఇప్పటివరకు 200 సినిమాలు చేసి ఉంటా, ఏ సినిమాకు ఇంత కష్టపడలేదు. ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే మళ్ళీ దీంతో మళ్ళీ బ్రేక్ వస్తుందేమో, కొంచెం కొత్తగా ఆలోచిస్తారేమో అని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డా. థ్యాంక్ యూ సార్, సంతోష్ సార్, నన్ను నమ్మి ఇంత మంచి వేషం ఇచ్చారు. నేను చెప్తున్నా, నమ్మండి. ఈ ఏ ఆడియన్కి అయితే ఈ సినిమా రాశాడో డైరెక్టర్ గారు, వాళ్లకు చీకటిగా చిత్తకొట్టాయి. రాజేష్ అన్నతో చేసినప్పుడు అంటే కొంచెం ఒక సీన్ ఉంది. రాజేష్ అన్న ఇందులో చెప్పచ్చు అన్న, పర్లేదుగా చెప్పద్దా? అయితే ఒకసారి ఇద్దరం దయ్యంతో ఫైట్ చేసే సీన్ ఉంటుంది. అక్కడ చాలా ఇబ్బంది పడ్డా, చాలా కష్టపడ్డా నిజం చెప్పాలంటే. అది బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకటి చెప్తా, జనరల్గా హర్రర్ సినిమాల్లో ఒకప్పుడు అంటే గ్రాఫిక్స్ ఉండేటి, అంటే ఒకప్పుడు మీన్స్ గ్రాఫిక్స్తో పనిచేయడం వేరు, మామూలుగా మేకప్ వేసుకొని వచ్చి షూట్ చేసి తర్వాత గ్రాఫిక్స్లో చాలా రకాలుగా హర్రర్ ఎఫెక్ట్స్ ఇస్తారు. ఇందులో అమ్మాయి రెడీ అయ్యి వచ్చిందంటే ఎక్కడన్నా మూలకు అమ్మాయి కూర్చుంది అనుకో, అక్కడికి వెళ్ళలేం, భయం అవుతుంది. అంత భయంకరంగా ఉండేది. నిజంగా హారర్ సెట్లో తిరిగినంత ఫీలింగ్ ఈ సినిమాలోనే చూశాను నేను ఇప్పటివరకు. అలాంటి ఎఫెక్ట్తో నేను మేకప్ అంటే మనం బయట చెప్తాం కానీ అమ్మాయిని సింగిల్గా చూస్తే భయం అయ్యేది, అటు వెళ్ళబుద్ధి కాదు, అంత భయంకరంగా ఉండేది. అది మాత్రం మేకప్తో, వితౌట్ మేకప్ చాలా అందంగా ఉండేది. పాపం మేకప్ వేసిన తర్వాత నాకు భయం అనిపించింది. First of all, I would like to thank my producer and director Rantosh for giving me this opportunity in Telugu, as this is my debut film in Telugu. And I would like to thank all the artists and technicians who worked in this film, because we shot this film in only 19 days. And that's it. Strictly, this movie is only for strictly 18 and plus. Please don't go with the family. Thank you. That's it.
చీకటి గదిలో చితకొట్టుడు. ఈ సినిమా టైటిల్ ఎలా ఉంటుందో సినిమా కూడా అలాగే ఉంటుంది. ఇది ప్యూర్ అడల్ట్ మూవీ. దయచేసి ఫ్యామిలీతో వెళ్ళొద్దు, తర్వాత తిట్టుకోవద్దు, ఎందుకంటే క్లియర్గా ట్రైలర్గా నేను చెప్తున్నా. అది సినిమా ఫస్ట్ టైం తెలుగులోనే ఇలాంటి సినిమా చేశారు. సినిమా చేసినందుకు చాలా బాగా చేస్తాను చెప్పడం రొటీన్, కానీ మా ఫ్రెండ్ సంతోష్ డైరెక్ట్ చేశారు ఈ మూవీని. సంతోష్ బేసిక్గా నాకు బాగా తెలుసు. తను నాకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకరోజు కూడా వేరే టాపిక్స్ మాట్లాడు. వీ ఆల్వేస్ టాక్ అబౌట్ మూవీ, హీ ఆల్వేస్ టాక్ అబౌట్ మూవీ. ఈ సినిమా ఆ సినిమా ఆ లైన్ అలా మాట్లాడతారు, చాలా ఫోకస్డ్. సో సంతోష్, ఆల్ ది బెస్ట్. సంతోష్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అక్కడ. ఇక్కడ ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ అయితే దీన్ని ఇంకా వేరే సినిమా చేస్తున్నాడు. ఇది సరదాగా చాలా ఫాస్ట్గా రీమేక్ చేసి అనుకున్న విధంగా అంతే ఫన్ వచ్చింది. అంటే ఇది పేరుకి అడల్ట్ మూవీ కానీ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఈ సినిమాలో నాకు డిఫరెంట్ రోల్, చాలా ఫన్, అది కూడా ఎంజాయ్ చేస్తారు. అది చెప్తే బాగోదు. అది ఇంకా హీరో అజిత్. ఈ సినిమాలో మిగతా సినిమాలు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. సినిమాలో హీరోయిన్స్ ఇద్దరు కూడా బాగా ఉన్నారు. సినిమా చాలా బాగుంటుంది. మీరు అదే చెప్తున్నాను, హీరోలు అనబోయి హీరో అనేసాను. ఈ సినిమా ప్రదీప్ కూడా బాగుంటాడు సినిమాలో. ప్రదీప్ కూడా బాగా చేశాడు సినిమాలో. సారీ హేమంత్ కూడా బాగా చేశాడు సినిమాలో. హేమంత్ కూడా బాగా, నిజంగా చెప్పాలంటే సినిమాలో హేమంత్ త్రూ అవుట్ చేశాడు మూవీలో. వన్ ఆఫ్ ద హీరో. అదిత్కి హేమంత్కి చాలా బాగా మ్యాచ్. డబ్బింగ్ చేసినప్పుడు ఇద్దరు చాలా బాగా టైమింగ్, ఇద్దరు చాలా బాగా సెట్ అయ్యారు. ఇద్దరు లుక్స్ కానీ అందంగా చాలా బాగుంది సినిమా. అంతే, ఇంకేమైనా అడిగితే చెప్తాను. ఎవరైనా అడగాలనుకుంటున్నారా? లేదుగా. మీరేం చేస్తున్నారు చెప్పలేదు సినిమాలో. రమేష్, నిజంగానే రమేష్ ఫస్ట్ టైం ఈ సినిమాలో నా గురించి, ఓకే, నా క్యారెక్టర్ గురించి చెప్తే అది ఒక డిఫరెంట్ రోల్. చూస్తే సినిమాలో మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ 100% సినిమా చూస్తారు. నాకు తెలుసు, ట్రైలర్ చూసాక సినిమా చూడడం వదలరు, ఎందుకంటే అంత మంచి సినిమా అది. Andariki namaskaram. Thank you media for joining us today. This is my debut film and would like to thank my entire team for supporting me. Our film Chikati Gadilo Chittakkotudu releases on 21st of March. That is on Holi. I request everyone to watch our film, support us. Would also like to thank our great cinematographer Ballu sir for making me comfortable throughout the film. And yeah, thank you so much. సంతోషంగా ఉంది. మళ్ళీ ఎక్కడ ముందు కలిసిన ఏంటి సార్ సంవత్సరానికి ఒక సినిమా తీస్తారు, 2 నెలలకు ఒక సినిమా తీస్తారు అన్నారు. రెగ్యులర్గా తీస్తేనేమో ఏంటి ఇట్లా తీస్తున్నారు అని దడుచుకుంటున్నారు. లాస్ట్ 24 కేసెస్లో కలిసాం. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. లాట్ ఆఫ్ పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ. అట్ లాస్ట్ ఇన్నేళ్ళ తర్వాత, యాక్చువల్లీ ఈ సంవత్సరం కథ సినిమా వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అడిగారు ఎందుకు ఇట్లా సినిమా చేస్తున్నారు అంటే, మేము యాక్చువల్లీ ఎటువంటి ఫ్యామిలీ నుంచి లేవు కదా. మాకు ఇప్పుడు ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి, రికార్డులు రివార్డులు అట్లాంటివి ఏం లేవు. వీఆర్ ప్యూర్ ఆర్టిస్ట్. అండ్ ఎవరు చేయలేని స్క్రిప్ట్లు మనం చేయాలనుకున్నాం. ఇండస్ట్రీలో ఎవరు చేయడానికి భయపడిన స్క్రిప్ట్ ఒకటి, కానీ నాకు చాలా నచ్చిన స్క్రిప్ట్. చూసినప్పుడైతే నేను పడి నవ్వాను. ఎవరండి ఇంటర్లో 10th కాలేజ్లో పక్కెళ్ళి ఫ్రెండ్స్ అందరూ మేము అసలు నాన్ వెజ్ జోకులు మాట్లాడుకోలేదంటే మీరు అంత అబద్ధమో మీకే తెలుసు. సో అట్లాంటి ఒక వెరీ క్వర్కీ ఫిల్మ్ అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. 60 to 70% ఆఫ్ ద టార్గెట్ ఆడియన్స్ లైక్ ఇట్. మేము చెప్పినట్టు ఇట్స్ నాట్ ఫర్ ఫ్యామిలీస్, 18+ వాళ్ళకి కాదు అని. ఒక సినిమాకి టైటిల్ ఎలా ఉండాలి అంటే, టైటిల్ వినంగానే సినిమాలో ఏముంది అన్నది తెలియాలి. పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేశారు. సో ఐ థింక్ సినిమాలో ఏముంది అన్నది చాలా క్లియర్గా చెప్పేసాం. నాకు నచ్చింది ఏంటంటే, ఏంటి 24 కేసెస్ ఏంటి గరుడువే కానీ చీకటి గదిలో చిత్తగొట్టుని చెప్పినప్పుడు కూడా 2సార్లు అడుగుతున్నారు, కానీ నవ్వుతూ అడుగుతున్నారు ఏంటి చీకటి గదిలో. సో సినిమా అనే ఒక పెద్ద చీకటి గదిలో చిత్తగొట్టబోతుంది ఈ సినిమా అన్నది మా నమ్మకం. ఎప్పుడు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ మీ ముందు ఉన్నాం. ఇంత వాడినయ్యాను. ఇంకా ముందుకెళ్ళాలి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి సినిమాలు. లాస్ట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, మా క్రూ గురించి. నా ఫాస్టెస్ట్ సినిమా యాక్చువల్లీ నేను మినిమం 100 కొట్టే బ్యాట్స్మెన్ అనమాట. మాది ప్రతి సినిమా మినిమం 100 రోజులు తెస్తారు. నేను చేసిన 70% సినిమాలు 100 రోజులు దాటాయి షూటింగ్లో. ఈ సినిమా మొత్తం 18 రోజులు తీశారు మా డైరెక్టర్ గారు. ఒక్కసారి చప్పట్లు కొట్టింది, ఎందుకంటే
ఒక ప్రొడ్యూసర్కి ఉన్న పరిస్థితుల్లో 18 to 19 డేస్లో ఒక సినిమా తీసి ఇట్లాంటి ఒక క్వాలిటీతో ప్రోడక్ట్ నాకు ఒంట్లో బాలినప్పుడు కూడా లాక్కెళ్ళి తీసేసి షూటింగ్ చేయించారనమాట మా డైరెక్టర్ గారు. సో ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ మై టీమ్, మై సినిమాటోగ్రఫర్ బల్లు, వితౌట్ హూమ్ దిస్ వుడెంట్ బి పాసిబుల్. వాళ్ళిద్దరికి యాక్చువల్లీ మొగుడు పెళ్ళం అంత సింక్ అనమాట. ఈయన అనుకునే ముందు ఆయన షార్ట్ పెట్టేస్తాడు. 18 డేస్లో తీయాలి అంటే దానికి చాలా పెద్ద సపోర్ట్ షుడ్ బి ఫ్రమ్ ద డిఓపి. సో కెమెరామెన్ గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్, మీరు పాటలు వినుంటారు మంచి పెప్పిగా. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి ఆయన చెప్పినట్టు ఆర్ఆర్ చాలా కష్టం. అసలే ఆర్టిస్టులు ఒక 5-6 ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు, పంచులు పడుతున్నాయి, ఎక్కడ మధ్యలో మ్యూజిక్ ఇవ్వాలి, ఎక్కడ ఎఫెక్ట్ ఇవ్వాలి, చాలా బాగా చేశారు. అండ్ ఆయన చెప్పినట్టు ముందు బాగా వీడియోలు చేస్తారు. నౌ ఎవ్రీ వీడియో ఇస్ బ్యాండ్ సార్, అవర్ ఫిల్మ్ ఇస్ ఓన్లీ అవైలబుల్, గవర్నమెంట్ ఇస్ బ్యాండ్ అదర్ వీడియోస్. సో అలా ఇంకా మా ప్రొడ్యూసర్ మదన్ గారు ఇక్కడ పేమెంట్ మొత్తం ఫినిష్ చేసి థ్యాంక్ యూ సార్. ఇంత తొందరగా ఫాస్ట్గా చేయాలంటే దానికి కారణం ఆయన. అండ్ మా ఒక్కసారి అనే నాకు ఒక్కసారి ఆ వాయిస్లో మాట్లాడి చూపించు ఒక డైలాగు. అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి రావాలి వెళ్ళిపోతారులే కానీ చాలా ఎక్కువ చేశారు. ఒక డైలాగ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూసినా చాలా తేడా ఉంటుంది. ఏంటి తేడా అంటే కొంచెం తేడా సినిమా. అండ్ రాజేష్ అన్న, చాలా మంది మా హీరోయిన్స్, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా డైరెక్టర్ గారు. ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్. హీ వాజ్ టఫ్ టాస్క్ మాస్టర్. ఒక డబ్బులు వచ్చే ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఏంటి, ఒక మనోరంజన్ కదా. మనం చూసినప్పుడు చూసిన వాడికి ఏదో ఒకటి రావాలి. హీ షుడ్ తన లైఫ్లో ఉన్న బాధలు కానీ కష్టాలు కానీ తన విషయాలు మర్చిపోయి ఇంకో వరల్డ్కి తీసుకెళ్లేది. దాన్ని చాలా బాగా తీశారు. ఏ జోనర్ ఏంటి అన్నది పక్కన పెట్టి చూస్తే ఒక అద్భుతమైన సినిమా నవ్వుకోవడానికి. ఫ్యామిలీస్ దయచేసి వెళ్ళొద్దు. మీరు యూత్గా ఫీల్ అవుతున్నారంటే షూర్గా వెళ్ళి చూడొచ్చు. బట్ ఇట్స్ స్పెషలీ ఫర్ యూత్. ఇట్స్ డెడికేషన్ టు ఆల్ ద సింగిల్ బాయ్స్ అవుట్ దేర్. మీమ్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు ఎప్పుడన్నా సినిమా రిలీజ్ అవుతుందని. హోలీ రోజు March 24th ఫుల్ కలర్స్ వచ్చేస్తుంది చీకటి గదిలో. తప్పకుండా చూడండి. March 21st రోజు హోలీ రోజు రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అక్కడ పెద్ద హిట్ అయింది. సో సేమ్ కాన్ఫిడెన్స్, ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ has increased, keeping Telugu audience in mind, because Telugu audience, when it's a good entertaining movie, has always welcomed the movie better than Tamil audience. So chala efforts from the entire team and from the cast and crew. Every artist were like very cooperative, because ఒక మూవీ 17 days ఫినిష్ చేయాలి అంటే ఒక ఆర్టిస్ట్ కోఆపరేషన్, టెక్నీషియన్స్ కోఆపరేషన్, అందరూ కోఆపరేట్ చేసి అప్పుడే ఇట్ ఈస్ పాసిబుల్. సో వితౌట్ ఆల్ యువర్ కోఆపరేషన్స్ ఐ డోంట్ థింక్ దిస్ మూవీ వుడ్ హావ్ బీన్ పాసిబుల్ ఇన్ 17 days. ఫస్ట్ ఇది ఒక అడల్ట్ హారర్ కామెడీ, 18 and above. Only go and see the movie, because families don't go watch the movie and come and scold me, scold the team, because we are very clearly promoting the movie as 18 and above. So press and media, please make sure that ఇది 18 and above any me articles, me whatever you're going to post, please mention that. And secondly, sneak peek, you saw the sneak peek, right? So this is 10% of the movie. So ఇది ఇంకా 90% on the movie lo. So this is the kind of entertainment you will see in this movie. So this Holi, March 21st, everybody will celebrate Holi with colors. I think we are going to celebrate theaters with whitewash. So yeah, so go and watch the movie in theaters on March 21st. I am sure definitely it will entertain you guys. So thank you. So please see to that this movie is reaching everybody, because I always believe press and media is the only thing which will take the movie to the next level. So thank you. థ్యాంక్ యూ సో మచ్. మా చీకటి గదిలో చిత్తకొట్టు సినిమా 21st March రిలీజ్ అవుతుంది. మ్యూజిక్ ఆన్ మ్యాంగో మ్యూజిక్ అండ్ డిజిటల్ పార్ట్నర్ వ్యాక్డ్ అవుట్. మంకీ క్యాప్లు, బ్యాట్మెన్ సూట్లు ఏం అక్కర్లేదు. హ్యాపీగా థియేటర్కి వచ్చేయండి, అందరికీ కలిసి ఎంజాయ్ చేద్దాం.